కామెడీలో చాలా జోనర్స్ చూసాం కానీ హంగర్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మనల్ని ఆకలిని గుర్తు తీసి అసలు ఆకలి మీద విరక్తి పుట్టేలా చేసి ఆకలి చుట్టూనే మనల్ని తిప్పుతూ వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. బకాసురుడిని ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్గా వాడుకోబోతున్నారు. సో ఎంటర్టైన్మెంట్కి పక్కా గ్యారంటీ అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నా. సో ప్రవీణ్ ఇప్పుడు మనతో ఉన్నారు, శివ ఉన్నారు. హాయ్ సార్. ఏంటి మేము థియేటర్స్కి బాక్స్ పట్టుకొని రావాలా? అసలు అవన్నీ చూసి బకాసురుడిని కామెడీ క్యారెక్టర్ చేశారంటే యాక్చువల్లీ కొంచెం ఆ రకంగా వాడుకున్నాం. సరే, ఇది చూసిన తర్వాత ఎవరికైనా భయం వేసిందో చెప్పండి. ట్రైలర్ చూసిన తర్వాత మేము నవ్వుకున్నాం అంత. మా మోటో కూడా నవ్వించడమే కాదు మాకు. కానీ మీ ట్రైలర్ తీసి పక్కన పెడితే బకాసురుడు అంటే మాకు కొంచెం భయం ఉంటుంది, కొంచెం క్యారెక్టర్ వైజ్. మా సినిమాలో బకాసురుడు హర్ష. ఓకే, ఫనీ. ఏంటి లైఫ్లో ఏ బకాసురుడు కలిసిన తర్వాత నీకు స్టోరీ స్ట్రైక్ అయింది? అంటే చిన్నప్పుడు మా ఊర్లో ఒక అతని గురించి కథలుగా చెప్పేవారు అనమాట. ఓకే. డైలీ ఒక ఫుడ్ తినడం ఎలా అంటే ఇంకా ఫుడ్ మాత్రమే తింటూ బతికి ఫుడ్ విపరీతంగా తినేవాడు అనమాట. ఈరోజు వర్క్ పిలిచిన వాళ్ళు రేపు వర్క్ పిలిచేవాళ్ళు కాదు. ఇది మా మదర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట నా కథ. సో ఆ పర్సన్ నుంచి నేను రాసుకున్నాను. మీకన్నా చూసావా ఇలాంటి క్యారెక్టర్స్? మన సైడ్ తిండంటే చాలా గట్టిగా ఉంటుంది. పొద్దున భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఫుడ్ ఏంటి తినాలని ఆలోచించి, టిఫిన్ చేసిన తర్వాత లంచ్ ఏం తినాలని ఆలోచించి జనం ఉంటారు. మా లైఫ్లో ఒక పరోటా సూర్య ఉన్నాడన్న. మేము చదువుకునే రోజుల్లో ఆ మెస్ ఓనర్ అతన్ని పిలిచి, బాబు కొంచెం తక్కువ వస్తూ ఉండి మా మెస్కి, ఎందుకంటే ఇప్పుడు పెరుగు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. రావద్దని లేదు, తక్కువ వస్తూ ఉండి మరి మరీ ఎక్కువ వచ్చేస్తున్నాం వారానికి ఒకసారి. ఆడు పుల్లలా ఉండేవాడు. మళ్ళీ ఆడి లోపల మరి రైస్ మిల్ ఉందో ఫ్లోర్ మిల్ ఉందో తెలియదు కానీ గ్రైండర్ అసలు నాకు ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ ఆడు గుర్తొచ్చాడు. బాబోయ్ అనిపించింది. అంటే మనమంతా చూడటానికి ఏదో హెవీగా తినేవాళ్ళలాగా ఉంటాం కానీ సన్నగా ఉండేవాళ్ళు కనుక మనల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంటారు ఒక్కోసారి. ఈ క్యారెక్టర్లోకి ఒక లీడ్ పొజిషన్లోకి ఎంటర్ అయ్యావు కదా, అంటే నీ మీద బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది ఈ రోల్లో? కొంచెం బరువుగా ఉంటుంది కదా, బరువు పెట్టినప్పుడు చేసేటప్పుడు అది కొంచెం ముందు పెట్టినా తను మాకు ఇచ్చిన కంఫర్ట్ వల్ల, తన క్లారిటీ వల్ల మేము కంఫర్ట్ ఫీల్ అయ్యి హ్యాపీగానే చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ తరుణంలో జనాల ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ కష్టపడతాం. అంటే ఒక చేంజ్ చూసానన్న నేను. ఏదైనా ఈవెంట్లో ఫస్ట్ నువ్వు మాట్లాడేవాడివి, ఇప్పుడు లాస్ట్ నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడు కదా, ఏదో థ్యాంక్స్ చెప్పేసి ఆ థ్యాంక్స్ ఏదో ఫస్ట్ నువ్వు చెప్పేసి ఫస్ట్ ఫీల్ చేసేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ నీకు అవునా? వెయిట్ చేస్తున్నావా? అంటే ఒక కెరియర్, ఇప్పుడు ఒక జర్నీ చేసిన తర్వాత మనం కెరియర్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే క్యారెక్టర్ వైజ్ ఒక స్పాన్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. ఎక్కడో నలుగురిలో ఒకళ్ళ ఉండిపోతున్నాం అనే ఫీల్, మొనాటనెస్ వస్తుంది ఆర్టిస్ట్. ఎక్కువ చేసినప్పుడు అలా అనిపిస్తుంది అన్న. అంటే ఇలాంటివే చేయాలని అలా ఏం పెట్టుకోలేదు, ఏదొస్తే చేసుకుంటూ వెళ్తా. కొంచెం ఏదొస్తే అది చేసే లెక్క అయితే నాకు మీరు ప్రతివారం కనిపిస్తారు కానీ కనిపించట్లేదుగా. అలా అని కదన్న, అలా అని కదా. నేను ఇదే చేస్తానని చెప్పట్లేదు అన్న. కానీ ఏదొస్తే కొంచెం మంచి ఎంచుకుని ఇప్పుడు కొంచెం సెలెక్టివ్గా వెళ్తా. అదేసి మీరు ఎస్ చెప్పిన కంటే నో చెప్పిన ఎక్కువ ఉంటాయి ఈ మధ్యకాలంలో. అలా ఏం లేదన్న, తక్కువ. ఎప్పుడు డేట్లు కుదరకపోవడం వల్ల తప్ప అన్నీ చేసేయాలని ఉంటుంది మనకు. 20 సినిమాలు చేసి 10 వదలమంటే ఆ 10లో ఒక 5 ఇంకొక 5 చేస్తే బాగుండని, 2 ఇడ్లీలు తిన్న తర్వాత ఇంకో 2 తింటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఉంటుంది నాకే కదా, ఏ ఆర్టిస్ట్కైనా అంతే. అది తీరిపోయిన ఆడు రిలాక్స్ అయ్యాడంటే ఆడికి అవకాశాలు ఆటోమేటిక్గా అవకాశాలు రాక కదన్నా. ఒకేలాంటి అవకాశాలు వస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పాజ్ కొడతారు ఆర్టిస్ట్. నేననేది కొంచెం. సో ఆ పాజ్ అండ్ ప్లే చేస్తుంటారు. అందుకే మధ్య మధ్యలో రౌడీ ఫెలో లాంటివి, మై నేమ్ ఈజ్ శృతి లాంటివి ట్రై చేసి. ఎలా ఉంది ప్రవీణ్ కెరియర్ మొత్తం చూస్తే? మా కొత్త బంగారు లోకం దగ్గర నుంచి బకాసుర వరకు డిఫరెంట్ రోల్స్. ఎక్కువ టైం నవ్వించావని కాదు కానీ ఒక్కోసారి ఏడిపించావు కూడా. మాకు సర్ప్రైజ్ చేసావు విలన్ క్యారెక్టరైజేషన్స్లో. అలా సాంగ్. సో మాకేంటంటే ఒక టిపికల్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్లా కనిపిస్తాను. ఈ కెరీర్ వైజు నువ్వు అనుకున్నంత ఇది కనిపిస్తుందా?
అంటే ఎంత అనుకున్నా దానికి మించింది నెక్స్ట్ టార్గెట్కి వచ్చేస్తుంది కదా, నాకు తృప్తి అయితే ఉండదు. బట్ డిసాటిస్ఫాక్షన్స్ ఏం లేవు. డిస్సాటిస్ఫాక్షన్స్ లేవు, సాటిస్ఫాక్షనే. ఇప్పుడు ఏంటంటే ఒకటి అనుకుంటాం, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ టార్గెట్ పెట్టేసుకుంటాం కదా, సో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ చేసిన దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ లేదు. మీకు షో గారు ఎలాంటి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఈ జర్నీ? ఒక డెబ్యూ డైరెక్టర్కి మైండ్లో 100 క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మాకునే టెన్షన్ ఏంటంటే రిలీజ్ వరకు ఉంటుంది టెన్షన్. నా సినిమాని జనాలు ఆదరిస్తారా, నచ్చుతుందా అనే ఒక టెన్షన్ ఉంటుంది. బట్ వర్క్ పరంగా అయితే నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయింది కానీ టెన్షన్ పడింది కానీ లేదు. హ్యాపీగా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో నేను అనుకునేది ఎగ్జిక్యూట్ చేయడానికి నా టీం కూడా వర్క్ చేసేది. నాతో పాటు డిఓపి గారు కానీ, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వికాస్ మార్తాండ్కే వెంకట్ గారు కానీ, ఆయన ఎడిటర్, ఆయన ఫస్ట్ స్కెడ్యూల్ అవగానే ఈజ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ మా అన్న కూడా చెప్పాడు అనమాట, ఈ డైరెక్టర్కి మంచి విజన్ ఉంది, ఫ్రీ హ్యాండ్ ఇవ్వచ్చు, మీరు బాగా తీస్తున్నాడు అని చెప్పేసి, ఇలాగే తీయండి అని. సో దానివల్ల ఏంటంటే నాకు కంఫర్ట్నెస్ ఉంది. బట్ ఒక క్యూరియాసిటీ, ఇప్పుడు దీన్ని జనం ఎలా ఆదరిస్తారు ఏంటి అని ఒక చిన్న క్యూరియాసిటీ. మీరు మళ్ళీ ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వలేరు కదా? యా ఇంకా అయిపోయింది. సో ఒక డైరెక్టర్ మాకు అంటే ఈ ఫ్రెష్నెస్ మళ్ళీ దొరకదు కదా. తప్పకుండా ఫ్రెష్ కథలు అయితే మామూలుగానే ఫస్ట్ సినిమాకే ముదిరిపోయి వచ్చాడన్న, ఇప్పుడు ఇంకా ముదిరిపోతారు కదా. అంటే ఒక కథ అనుకున్నప్పుడు కథని ఆర్టిస్టుల త్రూ విజువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఒక హై ఉంటుంది డైరెక్టర్కి. ఆ జర్నీ ఎలా అనిపించింది? డెఫినెట్గా నేను ఒక సీన్ మైండ్లో అనుకునేది స్క్రీన్ మీద చూసేసరికి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే, నేను అఫ్కోర్స్ నేను అనుకునేది వస్తుంది కథ, నా కెరీర్కి ఎలాంటి డోకా లేదు. దాంతోపాటు ఏంటంటే ఎవ్రీ కెరీర్కి ఎలాంటి డోకా లేదు, అంతే కదా. ఫస్ట్ నాకు ఏంటంటే ఒక సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఏంటంటే ఫస్ట్ ఎఫెక్ట్ డైరెక్టర్ మీదే ఉంటుంది. అన్నయ్యకు డెఫినెట్గా ఇంకా సినిమాలు వస్తాయి, అందరికీ నెక్స్ట్ సినిమాలు ఉంటాయి. డైరెక్టర్ ఆ భారాన్ని ఎక్కువ డైరెక్టర్ మీదనే ఎక్కువ వేస్తారు అన్నమాట, ఎక్కువ కాలం మోస్తాడు, మోయాల్సి వస్తుంది. డెబ్యూ డైరెక్టర్స్కి ఏంటంటే అది ఒక డెడ్ లైన్ లాగా కూడా ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్. సో కొంచెం ఆ ఒక్క టెన్షన్ ఉండేది. బట్ నేను స్క్రీన్ మీద చూసేసరికి నేను చెప్పింది అందరికీ రీచ్ అవుతుంది. నాకు ఇలా కావాలి అవుట్పుట్ అనేది నేను చెప్పగలిగాను అందరికీ. సో అందరు దాన్ని ఈజీగా క్యాచ్ చేసి చేయడం వల్ల నేను సక్సెస్ అయినట్టే ఫీల్ అయిపోయాను. మీకు ఎలా అనిపించింది? అంటే మీరు చాలా సీనియర్స్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేశారు, అంటే ఒక బిగ్ డైరెక్టర్స్ అందరి దగ్గర మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక లీడ్ రోల్ ఆఫర్ చేసినప్పుడు ఏం చూసుకున్నారు? సరే మనం వెళ్ళిపోవచ్చు అని అనడానికి. కథ ఒప్పుకునేటప్పుడు డైరెక్టర్ గురించి నాకు తెలియదు అన్న. ఆయన విరూపాక్ష సినిమాకి పనిచేసాడు, అయ్యే తెలుసు. బట్ కథ చెప్పేటప్పుడు ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, దాని ప్రకారం నాకు బాగానే తెస్తారని అనిపించింది. తీయగలదా లేదని డౌట్ రాలా. బట్ మేము వేసుకున్నప్పుడే కొంచెం మేజర్ వర్క్ వేసుకున్నాం. 1-2 రోజులు చేసిన తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి హౌస్ వర్క్కి వెళ్ళాం. 1-2 రోజులు టైం పట్టింది దానికి. మొత్తం 2వ రోజు ఈవినింగ్ కల్లా సింక్లోకి వచ్చాం అందరం. అక్కడ నుంచి టప్ప చేసుకుంటాం. మీకు ఆన్ లొకేషన్లో ఏదైనా ఒక సన్నివేశం ఉంటుంది కదా, అంటే మాకు చూస్తుంటే ఇది మొత్తం ఫన్ రైడ్ లాగా అనిపిస్తుంది. మీరు ఆత్మల్ని చూపించినా ఏం చూపించినా మాకు మాత్రం నవ్వు వస్తుంది. వీళ్ళు ఎక్కువ నవ్వటం వల్ల ఎక్కువ టేక్స్ అయిన సీన్స్ ఉన్నాయా? నవ్వేసేవాళ్ళు, లేదా మా టెక్నీషియన్స్ నవ్వేసేవారు, లైట్ ఆఫీసర్స్ అవి. అప్పుడు అంటే ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇంకోటి ఏంటంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది కామెడీని. అంటే ఆర్గానిక్గా ఇప్పుడు ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేసో లేకపోతే క్రింజ్ కామెడీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. స్టోరీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ నాకు కామెడీ కావాలని చెప్పేసి. ఆ కామెడీ వచ్చేసరికి అందరికీ నవ్వు వచ్చేదనమాట. మేము ప్రీ క్లైమాక్స్ తీసేటప్పుడు ఈవెన్ నేను కూడా కట్ చెప్పలేకపోయాను, నవ్వుకుంటూ. సూపర్. ఎందుకంటే మనకి ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు సెట్ వైబ్ తెలిసిపోయింది. అంటే ఫస్ట్ ఆడియన్స్ టెక్నీషియన్స్ వాళ్ళు ఏంటంటే డ్యూటీకి వచ్చామని డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా మనం కొంచెం ఆలోచించాలి. కానీ వాళ్ళలో ఒక ఆడియన్ ఉంటాడు, వాడు తెలియకుండా కొన్ని రియాక్షన్స్ ఇస్తుంటాడు, అప్పుడు అర్థమైపోతుంది. సో ఈ మూవీకి వచ్చేసరికల్లా ప్రొడక్షన్ కాస్ట్లో ఫుడ్ కాస్ట్ ఎక్కువైందా? అదే ఫుడ్ అనేది ఈ సినిమాకి మేజర్ పార్టే. బట్ ఏంటంటే అఫ్కోర్స్ మనం ఫుడ్ పెట్టడంలో ఎప్పుడు ఆలోచించాం కదా. మీరు పెట్టడం కదా, ఇంత ఫుడ్ని ఇంతలా షూట్ చేసిన సినిమా ఇంకోటి లేదేమో అని నా డౌట్. అది మొనాటమో రాదు ఫుడ్ మీద.
బట్ దాంట్లో బ్యూటీ Food ని కనిపిస్తుంది. వేరే రకంగా వేరే రకంగా వేరే అంటే రకంగా మాకు ఫుడ్ చూస్తుంటే ఆకలి వేస్తుంది, భయం వేస్తుంది. ఈ ఫుడ్ చూస్తే మీకు తినాలనిపిస్తుంది. అంటే మేము చెప్తాం, ఎవరైనా ఇంట్లో పిల్లలు ఫుడ్ సరిగ్గా తినను వాళ్ళని సినిమాకి తీసుకొచ్చేయండి, సినిమా అయిపోయాక వాడికైనా స్టార్ట్ చేస్తాం. ప్రవీణ్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏదన్నా ఈ ఫుడ్ రిలేటెడ్ సీన్స్ చేస్తున్నప్పుడు? వాళ్ళతో ఇలా తినమని కూడా అన్న, అది మనం ట్రైలర్లో చూపించావా? కొంచెం రుచి. అది తింటుంటే నవ్వొచ్చింది, నవ్వించే వాళ్ళు మళ్ళీ 1 more మళ్ళీ. సో హర్ష రోల్ అంటే ఒక అతన్ని కమెడియన్ అనలేం, ఆ ప్రవీణ్ గారిని కానీ హర్షని కానీ. ఎందుకంటే కలర్ ఫోటో తర్వాత ఒక వేరే టేక్ ఆఫ్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఎమోషన్ సీన్ కూడా అద్భుతంగా చేయగలిగే ఆర్టిస్ట్ అనిపించాడు హర్ష. హర్ష ఒక ఆర్టిస్ట్గా మేక్ ఓవర్ అవుతున్నాడు, ఒక కమెడియన్గా మనకి వైభవతో అంటారైనా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హర్ష మీకు కలర్ ఫోటో తర్వాత మంత్ ఆఫ్ మధు తర్వాత హర్ష గారు చేసిన బెస్ట్ రోల్ బకాస్ రెస్టారెంట్ డెఫినెట్గా అవుతుంది. ఓకే, ఇదేంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు మీరు హర్షని చూసింది, ఈ సినిమాలో చూసేది రేట్ ప్రతి ఒక్కరి కంట్లో కన్నీళ్ళు తెప్పించేస్తారు. వెరీ హెవీ వాల్యుబుల్ క్యారెక్టర్. ఓకే, మీరేం చెప్తారు? మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి. కాంబినేషన్లో మంచి కామెడీ ఉంటుంది, మంచి ఎమోషనల్ సీన్ కూడా అంత ఉంటుంది. వెయిటింగ్ ఫర్ లీడ్ రోల్స్ ఇంతకు ముందే ఏమైనా ఆఫర్ వచ్చినాయా, లేకపోతే ఇదే ఫస్ట్? ఒకటి రెండు వచ్చినాయి అన్న, కొన్ని రకరకాల కారణాల వల్ల ముందుకు వెళ్ళిపోయాం. అంటే ఎనీ కామెడియన్ లీడ్ చేసేటంటే మోర్ కామెడీ ఉండాలనేది నా లెక్క. సో అలా ఇది దొరికింది కాబట్టి ఇది చేసాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అన్నగారే ప్రొడ్యూసరు, రూపాయి అడిగితే రూపాయి వాళ్ళ గారికి ఇచ్చి సినిమాని. ఓకే, సో కంప్లీట్ ఫ్యామిలీనే తీసుకొచ్చేస్తావు ప్రొడక్షన్లోకి? అంటే ఆల్రెడీ మాకు 2008లోనే బ్యానర్ ఉండేది, ధన్వంతరి క్రియేషన్స్, నాన్నగారి ప్యాషన్. అది క్లోజ్ చేసి కొత్త బ్యానర్ ఓపెన్ చేయాలని చెప్పేసి దాంట్లో నేను డెబ్యూ డైరెక్టర్ వచ్చాను. సూపర్. మాకు మీరు ఎప్పుడు అంటే మీరు నవ్వేస్తారు, మీకు టిపికల్ కామెడీ టైమింగ్ ఉంటుంది, అక్కడ ఒక డైలాగ్ లేకపోయినా ఒక ఎక్స్ప్రెషన్తో మీ వైపుకి ఆడియన్స్ని తిప్పుకోగలరు, అవన్నీ చూసాం. మాకు మీరు ఎప్పుడు కొత్త రకంగా కనిపించడం మొదలెట్టారంటే ఆ సినిమాలో ఆ పాట అందుకుంటారు కదా, ఫోటో చూస్తా, భలే చేశాడు ప్రవీణ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు చాలా కొత్తగా అనిపించారు. అంటే ఆ పాట మీ మీద టేక్ ఆఫ్ అయింది, శ్యామ్లా పాట. అక్కడి నుంచి నాకు ఒక అంటే మా పర్సెప్షన్ మారింది మిమ్మల్ని చూడటం. మళ్ళీ బకాసుర తర్వాత అలాంటి టేక్ ఆఫ్ ఉంటుందా? ఆ తర్వాత నాంది క్లైమాక్స్ అది చూసి కొన్ని ఎమోషన్ కూడా చేయగలరు అనిపించి కొన్ని పాత్రలు వచ్చినాయి అలాంటివి నా డైరెక్టర్లు నాకు ఇచ్చినాయి. ఇందులో కూడా స్ట్రాంగ్ ఎమోషన్ ఉందన్న క్లైమాక్స్లో, గుండెలు బరువు ఎక్కుతాయి అందరికి. చాలా మంది లైఫ్ని రిప్రజెంట్ బహుశా చేయగలదనే పెట్టుకున్నాడేమో నన్ను అనుకునేవాడిని. అవును, అందులో మనకి బ్రహ్మానందం గారు చేసిన రంగమార్తాండ చూస్తే ఒక అంటే ఏంటినా అంటే అప్పటి వరకు ఉన్న ఇమేజ్ని కూడా మనం మర్చిపోయే విధంగా కనిపించాడు బ్రహ్మానందం గారు. ఆయన అంటే ఆ తర్వాత ఆయన్ని మనం చూడగానే వచ్చే క్యారెక్టర్స్లో ఎక్స్పెక్ట్ చేయకూడదేమో అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. మాకు ప్రవీణ్లో కూడా కొన్ని చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ కమెడియన్ అంటే కమెడియన్ తాలూకు కొన్ని గెస్టర్స్ లూజ్గా బాడీ ఉంటుంది, ఎంట్రా అంటుంటాం, ఈ రెగ్యులర్గా ఒక టైప్ కాస్ట్ అవుతుంటాయి కదా, అవన్నీ నువ్వు చాలా సార్లు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తావు, కానీ ఇందులో పూర్తిగా ఫ్రీడమ్ దొరికిందా? లేదన్న, కొంచెం బాధ్యతలు ఉంటాయి కదా ఇందులో నీకు. నాకు మీద పెట్టిన బాధ్యత అని కాదు, కథ లోపల పాత్రలో కూడా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో అంత లేకుండా కొంచెం సర్ప్రైజ్ చేసి కొంచెం తగ్గించి అంటే కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారు, ఈజ్ నాట్ ఏ కమెడియన్, ఈజ్ ఏ హీరో. హీరోయిన్ ఒక చిన్న పాత్రనే, రమ్య గారు. ఓకే, ఎలా ఉంది అంటే ఈ టీంతో జర్నీ గురించి ఏం చెప్తావు? సూపర్ అన్న, థరోలీ ఎంజాయ్డ్. మీకు ఏదైనా మనకి కమెడియన్స్ ఒక లీడ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఇవి అవసరమా అని ఓ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఒక రెగ్యులర్ కామెంట్ ఎవరు ట్రై చేసినా, కానీ అవన్నీ తప్పని చాలామంది ప్రూవ్ చేస్తారు. ఆలీ గారి దగ్గర నుంచి చాలామంది వాటిని ఓవర్కమ్ చేసి వచ్చారు. సో ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా ప్రవీణ్ మీకు? అంటే మనం లీడ్ రోల్స్కి వెళ్ళిపోయాడు అని రెగ్యులర్గా క్యారెక్టర్స్ కొంచెం ఉంటుందన్న దానికి. ఈ మీ బొట్టువారితో సహాయంతో చెప్పలేదు, నాకు అలా ఏం లేదు. ఈ సినిమా కూడా ఎందుకు ఒప్పుకున్నా అంటే హీరో అనేది ఉండదు, కథ హీరో ఇందులో. ఇతనికి ఏ టైంలో వచ్చిందో ఐడియా నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు తెలుగులో ఈ పాయింట్ రాంది, పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్
సో ఒక వ్యక్తి కొంచెం ఎక్కువ బరువును మోస్తాడు అంతే, మొత్తం బరువు అంతా కద్దే, ఒకడెవడో మోసేవాడు కావాలి. మిగతా నా పక్కన చేసిన నలుగురు కొంచెం కొత్త మొహాలు, మరీ కొత్త మొహాలుగా కొంచెం. సో నేను తెలిసిన మొహం కాబట్టి నన్ను పెట్టి వయసులో కూడా ఆ బ్యాచిలర్స్ మధ్యలో ఆడు పెద్దోడై ఉండాలి. సో ఆ ఏజ్ గ్యాప్ చూపించి నేను నడిపించాను అంతే తప్ప నేను ఏది హీరో ఇలా ఫైట్లో అలాంటివి నేను నాకు నెక్స్ట్ నేను ఏదైనా చేస్తే 60 సీన్లు కామెడీ ఉంటే చేస్తాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా జనం. ఫైట్లు అయ్యి చేయడానికి మన ఏమన్నా పెద్ద హీరోలు చేస్తారు, ఫైట్లు చేయడానికి డ్యాన్సులు పాటలు హీరోయిన్స్ అవన్నీ. ఓకే, క్లారిటీతో ఉన్నారు. ఓకే, మీకు ఏం చేస్తుంటాడు ప్రవీణ్ సినిమాలో? ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, అంటే ఒక మధ్యతరగతి ఎంప్లాయ్. ఎలా అంటే ఫ్యాషన్ ఉంటుంది, అంటే నేను అనుకునే సాధించాలని, బట్ అవసరం దాన్ని ఆపేస్తూ ఉంటుంది. ఒక ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ క్యారెక్టర్. అంటే నేను ఇప్పటికీ చాలా లీక్ చేశాను దాన్ని. అంటే ఒక మిడిల్ క్లాస్ని ఓడించడానికి బయట శత్రువు వస్తుంది, వాడే ఓడించుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కొత్త బట్టలు కొనాలని ఉంటుంది సార్, నా శాలరీ వచ్చింది, ఒక 2000 పెడితే కొనొచ్చు, కానీ మనం ఒకసారి చెక్ బ్యాక్ చేసుకుంటాం, ఈ నెల ఏమైనా ఖర్చులు ఉన్నాయా, కాంప్రమైజ్ అయిపోతాం, వద్దులే మళ్ళీ చూసుకుందాంలే అని చెప్పేసి. అంటే ఇక్కడ కొనడం నీ ఆశ, కానీ దాన్ని ఓడగొట్టింది ఎవరు? నువ్వే మన అవసరాలు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే తాను ఓడించుకుంటూ ఉంటాడు. ఎందుకన్నా 2000 బట్టల దాకా వెళ్ళాడు, 200 ఉంటే 100 రూపాయలు పెట్టి బిర్యానీ తిందామంటే మళ్ళీ ఏదైనా ఖర్చు వస్తే ఏంటి, 200 పెట్టి బిర్యానీ తినాలంటే కుక్కని ఏదైనా ఇబ్బంది వస్తే ఏంటి, ఉంచితే మంచిది కదా అని నేను కూడా ఫేస్ చేసేది. మీకు రిలేట్ అవుతాయి, ఎవరికైనా రిలేట్ అవుతాయి. బ్యాచిలర్ రూమ్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎంత పంపిస్తారో, లేదా మనం జాబ్ చేస్తే ఎంత వస్తుంది దాన్ని చూసుకొచ్చి పెట్టుకుంటాం కదా. దాంట్లో ప్రవీణ్ అన్న గారితో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, మనసేమో ఆశతో కొట్టుకుంటుంది, ఆశేమో కావాలని కొట్టుకుంటుంది, అవసరమేమో ఆశను చంపేస్తూ ఉంటుంది. రోజు మనం ఒక ఫేక్ నౌన్ అవుతుంటాం. అవును, ఈ క్యారెక్టర్ అనమాట. అదే అంటే మనకి ఒకే సినిమాలో చూసానన్నా, ఏదైనా షాప్కి వెళ్ళి రేట్ కార్డ్ చూడకుండా షాపింగ్ ఒక రోజైనా చేయగలిగితే నేను వాళ్ళకి అదే ఆశ. ప్రేమదేశం సినిమాలో వినీత్ ఈ షూ ఎంత, ఈ జీన్స్ ఎంత నడితే కొనవే పవే అంటారు. అవును అవును, అది అప్పట్లో బాగా చాలా మందిని. అవును, అంటే చాలా రిలేటబుల్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు శివ మీరు. అంటే రాసుకునేటప్పుడే చెప్పాను, ఒక మధ్యతరగతోడు 27 ఏళ్ళకి చనిపోతాడు, వాడిని పూడ్చిపెట్టడానికి 60 ఏళ్ళు అవుతుందని. ఓకే, 27 ఇయర్స్ వరకు వాడు ఓకే, పేరెంట్స్ అందరు ఇస్తారు, కొంచెం టెన్షన్స్ ఉండవు. 27 ఇయర్స్ తర్వాత వాడిని దేని ఉంటుందంటే పిల్లల్ని చదివేయాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంటర్నెట్ కట్టాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, దీనికోసం బతికేస్తాడు. అవును, వాడి కోసం వాడు బతకడం మర్చిపోతాడు. ఎగ్జాక్ట్లీ. సో 27 ఇయర్స్కి చనిపోతాడు వాడు, పూడ్చడానికి 60 ఏళ్ళు పడుతుంది. చాలా డెప్త్ ఉన్న మాట ఇది. అంటే వాడు బతుకుతున్నాడు కానీ వాడి కోసం కాదు. మన దేశంలో మధ్యతరగతి వ్యక్తుల పర్సంటేజ్ ఎక్కువ కదన్నా. అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి రోలుకి నువ్వు చెప్పిన మాట యాప్ట్ అవుతుంది. అంటే పిల్లలు, కుటుంబాలు, వాళ్ళ ఖర్చులు, చదువులు, ఇక ఏదన్నా కర్మజాలకు వస్తే హాస్పిటల్ ఖర్చులని, ఈ జాలదని అప్పుడప్పుడు వచ్చే పెళ్ళిళ్ళు, అసలు జీవితం ఎటో. ప్రతి ఒక్కరూ భార్య తనకి ఏం కావాలని అడగలదు, పిల్లలు ఏం కావాలని అడగలరు, తల్లిదండ్రులు ఏం కావాలని అడగలరు, కానీ వాడు అడగలడా నాకు ఇది కావాలి అని చెప్పలేడు. సో వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే మాకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ థ్రెడ్ కనిపిస్తుంది. మనకి చూస్తానికి నవ్వుతున్నా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇలా పెయిన్ ఉంటుంది అనేది నా పాయింట్. ఎందుకు ప్రవీణ్ అంటే ఏం చెప్తావు? అంటే ఒక ఫ్యామిలీ కమెడియన్ కావాలి. అంటే ఇప్పుడు నేను వేరే కమెడియన్స్ అయితే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అంటే వాళ్ళ జోనర్లో చేయగలరు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక కంప్లీట్ కమెడియన్ చూపించేస్తే మొన్నటం వచ్చేస్తుంది. 60 ఎపిసోడ్స్ ఒకే యాక్టింగ్ చూపించకూడదు. సో వేరియేషన్స్ ఉండాలి, బాధ్యతలు ఉండాలి, కామెడీ చేయడం రావాలి, ఏడవడం రావాలి, నవ్వించడం రావాలి. సో ఒక ఫ్రెష్ కంటెంట్ కావాలి. అన్న అయితే నాకు యాప్ట్ అనిపించాడు ఆ క్యారెక్టర్కి. ఎప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా స్ట్రైక్ అయిందా? తన సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ స్ట్రైక్ అయ్యాడు? కథలో మీకు ఏ లెవెల్లో కనిపించాడు ప్రవీణ్? నేను చాలా సినిమాలు చూశాను, రాసుకునేటప్పుడు ఈ పర్సనాలిటీ ఉండాలని రాసుకునేవాడిని కాబట్టి ఈజీ అయిపోయింది. మోర్ ఓవర్ ఏంటంటే క్యారెక్టరేషన్ ఎలా ఉండేది, మేము డైలీ షూటింగ్కి ముందు కూడా ఒక 2 months నుంచి ట్రావెల్ అయ్యాం. ప్రతిసారి చెప్పేవాడిని, అన్న మీకు ఈ ఎమోషన్ ఉండాలి, ఇది ఉండాలి. నవ్వించడం అంటే జోక్ వేయడమే కాదు, అక్కడ బాడీ లాంగ్వేజ్ ఏమైనా చేంజ్ చేసావన్నా? అంటే
మన ఒక కంపెనీ రెగ్యులర్గా ఉండే స్వింగ్ కొంచెం కంట్రోల్ చేసి అంటే క్యారెక్టర్ పరంగా అంటే ఒక రకమైన కేర్లెస్నెస్ ఉంటుంది నువ్వు స్క్రీన్ మీద రాగనా ఏంటి లేదని అలా చేయడానికి లేదు ఇక్కడ. అంటే మాకు అది ఎప్పుడు బ్రేక్ అయిద్దని చూస్తున్నాం ఏ క్యారెక్టర్తో కంప్లీట్ బ్రేక్ అయిపోయింది. అయింది కానీ బ్రేక్ చేయడం అనేది నా చేతిలో ఉండేది కాదన్న. నా క్యారెక్టర్ ప్రకారం గురువు గారు అయిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన అవకాశం తప్పదు. ఎవరైనా శివ అవ్వచ్చు, ఎవరైనా నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్. బ్రేక్ చేయాలి కాబట్టి కంపల్సరీ బ్రేక్ అయిపోయింది. కేర్లెస్ అంటే ఆ పాత్ర తగ్గట్టు ఫ్రీగా, కేర్లెస్ కాదు ఫ్రీగా ఉండేది. ఇప్పుడు కొంచెం కంట్రోల్. ఒక రావటంతోనే ఒక యాటిట్యూడ్తో వచ్చేవాడు స్క్రీన్ మీద. సో మాటం తగ్గిందా ప్రవీణ్ ఈనాడు జర్నీలో? మొహట అంటే ఇప్పుడు మీరు అన్న యాటిట్యూడ్ని నెగిటివ్గా తీసుకుని ఆడికి యాటిట్యూడ్ ఎక్కువ అని వాళ్ళు ఉంటారు. అది స్క్రీన్ మీద బయట తెలిసినది ఎవడో ఏమవును ఇప్పుడు ఏదో మూడ్లో ఉంటాం కదా. ఎప్పుడు ఏదో ఎవరో రిలేషన్ చనిపోతే వెళ్తే అక్కడ ఫోటో అడుగుతున్నారు. దానికి మొన్న కోట శ్రీనివాసరావు చనిపోతే వెళ్తే ఫోటో అడుగుతున్నారు. అప్పుడు ఎప్పుడు ఇసుకున్నాం అనుకోండి వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అని పెడతారు. అది ఎందుకు రాజమౌళి గారు అంత ఇబ్బంది పడ్డారు? రాజమౌళి గారు ఇబ్బంది పడ్డారు అసలు. అంటే నాది ఎక్కువ వైరల్ అయిందన్న. అవును, ఇప్పుడు కొంతమంది అందులో 80% మీలాంటి వాళ్ళు అర్థం చేసిన 20% అడిగి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అలా ఉంటాం? ఓ మనిషిని దూరం చేసుకోవాలని ఎవరు అనుకుంటారు? ఫోటో అండి వస్తే గ్యారంటీగా వాళ్ళకి ఇచ్చి థ్యాంక్ కానీ ఎక్కడ అడగాలనేది ఉండాలి కదా. ఉండాలిగా. చావు దగ్గర పైగా ఆయన మనకేమో బాగా ఇది ఆయన ఆ పెయిన్లో ఉండి. మీరే కాదు చాలా మంది చావు దగ్గర వాళ్ళకు ఏదో వాళ్ళకి తెలియతనం ఆ టైంకి అక్కడ సిచ్యువేషన్ గుర్తురాదు వాళ్ళకి. ఎవడో కనిపించే యాక్టర్ ఫోటో దిగుదాం అనేదే ఉంటుంది తప్ప వాళ్ళని కూడా తప్ప. లోపలికి వెళ్ళి చాలా బాధతో మీరు బయటకు వస్తారు. మనమేమి ఒకసారి అందులో కోటగారితో నాకు ఎక్కువ ఇది బాగా టచ్లో ఉండేవాడు రెగ్యులర్గా. నాకు ఇష్టమైన నటుడు ఆయన. అవును, మేము ఆ రోజు కలిసాం మిమ్మల్ని అక్కడ కోటగారి ఇంటి దగ్గర కలిసాం కదా మనం. కరెక్ట్ గుర్తొచ్చింది. సరే, నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అవును. ఓకే, మీరు డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసిన, హరీష్ శంకర్ గారి దగ్గర వర్క్ చేసిన, ఇలాంటి శివ గారు లాంటి న్యూ కమర్స్ దగ్గర వర్క్ చేసిన, సరెండర్ టు క్యారెక్టర్ ఉండటం అనేది మీ స్ట్రెంగ్త్. మీరు అసలు జీరో నాన్ సెన్స్ పర్సన్ మీరు ఎక్కడ కూడా. కానీ ఈ జర్నీలో ఏం అడగకపోవటం కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవుతుందని ఎప్పుడైనా అవుతుందా? అడగని అమ్మాయినా పెట్టదని ఇదివరకు కొంచెం మాట్లాడబడాను. ఇప్పుడు అలా కదన్నా ఇక్కడ ఏదైనా వేసుకోవచ్చు. ఒప్పుకుంటే సరే ఓకే ఇది బాగానే ఉంది వేసుకోండి. వద్దు అంటే ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ గారిది. బట్ కొంచెం మనం కొంచెం బాగా చేయాలని తొత్తర ఉంటుంది కదా, ఉత్సుకత ఉంటుంది కదా, దాన్ని మనం చేయకపోతే అక్కడికే పరిమితం అయిపోతాం. మనం కొంచెం ఏదన్నా మనకి ఇంప్రూవ్మెంట్ అనిపించే ఈ మధ్య అడుగుతున్నట్టు ఇంప్రూవైజేషన్ అది అనిపించినప్పుడు అడుగుతారు. సో మీకు బకాసుర అనేది ఒక కొత్త పర్సెప్షన్ అంటే మాకు మీ కెరియర్లో కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేస్తుంది అనిపిస్తుంది అనుకోవచ్చా? గ్యారంటీగా. బకాసుర రెస్టారెంట్ అన్ని వయసుల వారు కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్. మీకు అసలు మీకు ఇంటర్వ్యూ మీతో సీసీ కెమెరాలు పెట్టుకొని చేస్తే సుఖం. కెమెరాలు పెడితే ఫ్రీజ్ అయిపోతున్నారు. ఎందుకు అలా ఏం లేదన్నా? లేదు అంటే ఎక్కడ ఒక ద్వంద్వార్థం వల్ల ఎక్కడ ఇబ్బంది ఉండదు. సినిమా చూస్తున్నాను సేపు ఎక్కడ ఒక అన్నెసరీ సీన్ ఉండదు, అన్నెసరీ టాపిక్ ఉండదు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. సూపర్. మీ ట్రైలర్తో పాటు ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్స్ అండ్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ చాలా కనిపిస్తున్నాయి. నేను ఒకటే నమ్ముతున్నా, అంత కామెడీ అంతా నవ్వుకుని ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అయ్యి చిన్న బరువుతో ఇంటికి తీసుకెళ్తారు ఆ జ్ఞాపకం అనేది నా బలమైన నమ్మకం. సో మీ బకాసుర రెస్టారెంట్ అనేది టాప్ మోస్ట్ రెస్టారెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.